ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈనాటి ఎపిసోడ్లో మనం చూడబోతున్నాము ఎంతో అద్భుతమైనటువంటి ప్రాణాయామ శీతలి ప్రాణాయామ సమ్మర్ సీజన్లో ఖచ్చితంగా చేసుకోదగినటువంటి ప్రాణాయామ. బయట వెదర్ అనేది చాలా హాట్గా ఉంటుంది కాబట్టి మన యొక్క శరీరంలో వేడి అనేది పెరిగి వేడితో వచ్చేటువంటి అనేక అనారోగ్య సమస్యలు మన యొక్క శరీరానికి రాకుండా ఉండాలి అంటే శీతలి సమ్మర్లో ఖచ్చితంగా చేసుకోదగినటువంటి ప్రాణాయామ. సో శరీరాన్ని చల్లగా ఉంచడానికే ఈ యొక్క ప్రాణాయామ హెల్ప్ అవుతుందా అంటే కాదు. ఈ యొక్క ప్రాణాయామం వలన అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఎన్నో ఉన్నాయి. ఇది మన యొక్క సెక్సువల్ ఎనర్జీ మరియు ఎండోక్రైన్ సిస్టమ్ని రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మన యొక్క డైజెషన్ సిస్టమ్ని చాలా బాగా రెగ్యులేట్ చేయడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఫేస్లో ఒక మంచి కూల్నెస్, ఆ చామ్నెస్ రావడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇవి చాలనుకుంటా ఈ ప్రాణాయామాన్ని మనం కూడా రెగ్యులర్గా సాధన చేయటం కోసం, అంతేకాకుండా ఈ ప్రాణాయామ రెగ్యులర్గా చేయటం వలన స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. నిద్ర అనేది చాలా ప్రశాంతంగా పట్టడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇన్ని అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ ఉండేటువంటి ఈ ప్రాణాయామాన్ని ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా మీరు ఏదైనా ఒక మెడిటేటివ్ పొజిషన్లో ఉండండి, లేదంటే చక్కగా సిట్టింగ్ వజ్రాసనంలోనే కూర్చోవాలి అనేటువంటి పని ఏమీ లేదు. ఇలా ప్రశాంతంగా కూర్చొని ఒక చక్కగా ఫేస్ పైన ఒక జెంటిల్ స్మైల్, అలాగే ఒక డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సలేషన్. ఇప్పుడు టంగ్ని బయటికి పెట్టి రోల్ చేయాలి, లైక్ ఏ స్ట్రా లాగా. స్ట్రా బ్రీతింగ్ అనేది చేస్తాం. టంగ్ ద్వారా నెమ్మదిగా గాలిని తీసుకుని పెదాలు 2 మూసేసి ముక్కు ద్వారా ఎగ్జేల్ అనేది చేస్తాము. ఇలా ఒక 8 కౌంట్స్ వరకు కూడా డైలీ ప్రాక్టీస్లో చేసుకోవచ్చు. దీనికి ఆహార నియమాలతో కూడా ఎలాంటి సంబంధం లేదు. ఈ విధంగా ఒక 10 కౌంట్స్ వరకు చేసుకోవచ్చు. ఎవరికైతే హై బ్లడ్ ప్రెషర్తో సఫర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి వరం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎక్కువగా ఈ యొక్క సమ్మర్తో కాఫ్, కోల్డ్ రావడము, ముక్కు అధిక వేడి చేయడం వలన కూడా కారుతూ ఉంటుంది, ఇలాంటివి ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క ప్రాణాయామ చేసుకోవడం వలన ఈ యొక్క సమస్యలు లేకోకుండా చాలా హ్యాపీగా మనం సమ్మర్లో లీడ్ చేయవచ్చు. అయితే ఈ ప్రాణాయామాన్ని ఎవరు చేయకూడదో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైతే కనుక లో బ్లడ్ ప్రెషర్తో సఫర్ అవుతున్నారు, లేదంటే మ్యూకస్ ప్రాబ్లం అనేది ఉంది, సైనస్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు సైనస్ ఉంటే కనుక ఆఫ్టర్నూన్ టైం చాలా ఎండగా ఉంటుంది, ఆఫ్టర్నూన్ టైంలో చేసుకోండి. కఫం ఎక్కువగా ఉండేటువంటి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో చేసుకోవద్దు. సో రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క సాధన అనేది చేసుకోవచ్చు. ఇది మన యొక్క థ్రోట్కి, టంగ్కి ఎంత బాగా హెల్ప్ అవుతుందో. మంచి ఒక కూలింగ్ అనేది వెళ్ళడం వలన థ్రోట్ అంతా కూడా చాలా రిలాక్స్ అవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్సిల్స్, అలాగే వోకల్ కార్డ్ అంతా కూడా చక్కగా బాగా పనిచేయటానికి, అలాగే వాయిస్ చాలా సాఫ్ట్గా ఉండటానికి కూడా మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ యొక్క ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఒక ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.